హాయ్ గైస్, మా డాడీ వాళ్ళైతే వీడియో మా ఫిషింగ్ చేస్తున్నారు. మా చుట్టాలు కూడా వచ్చారనమాట. చూడండి, అగోండి వీడియో ఫిషింగ్ చేస్తున్నారు. హాయ్ హాయ్ చెప్పారు. హాయ్. ఇదంతా కాలువ పచ్చి పడుతున్నాం అనమాట. మా మమ్మీ అయితే ఏదో ఫిషింగ్ చేస్తుంది. మనం కూడా చూద్దాం. ఎలా ఉన్నారు? అదిగోండి ఫిషింగ్ చేస్తున్నారు. మనం కూడా చూద్దాం. మరి ఫోన్ ఏమైనా ఇచ్చిండు, ఆడుతూ ఉంటాడేమో. ఎడ్లు మనకి వద్దాం ఈసారి. అలాగైపోతుంది, అలాగైంది వాళ్ళని. పుట్టితే ఒకటి తెచ్చారండి. అక్కడ బుడగలు ఉంటుంది. ఈ కొల్లేరు కాలువ వెళ్తుంది. అది ఏండి కొల్లేరుది, అది వెళ్తుంది. కారు వెళ్తుందా? కొల్లేరు వెళ్దాం. లేకపోతే ఈ మొత్తం అంతేనా? చెరువు అన్నమాట. ఈడ చేప పడుతున్నారు. ఇటు తిరగండి. ఉండవే అయ్యా తినేసింది. మేత ఊకే ఊడిపోతుంది. తిండి అసలు సరిగ్గా బాగాలే. మైదా పిండి ఎక్కువ కలపాలి. నేను చూసాను. ఇది పెంపుడు చెరువులు అన్నమాట. ఇక్కడ కొట్టుకుంటున్నాయి. దీంట్లో ఏనివ్వరు. ఇది ఈ చెరువు గవర్నమెంట్ది. దీంట్లో ఏమి ఇస్తారు? ఇది ఏదో చేస్తున్నారు. మనం కూడా చూద్దాం. ఇదేదో ఇలా ఉంది. ఇదేంటిది? మైదా పిండి కాదు, తౌడు కలపాలి. మా చుట్టాలు కూడా వచ్చారు చూడ్డానికి. తెలియదు కానీ ఇది చేపలది పిండి అంట. చూడు ఒకసారి, నీకు మురికి పెట్టి ఒకసారి నీటిలో. తౌడొద్దు, నాకు మైదా పిండి కావాలి. ఇది చేపలదంట. మైదా పిండి అంటే ఈ మొత్తం పెంపుడు చెరువులు. అది కొట్టుకుంటుంది. అక్కడ బోట్ ఉంది. మంది కాదు, బట్ ఒకసారి చూద్దాము. ఈ మొత్తం అయిపోయిన తర్వాత బోట్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. అది కొట్టుకుంటుంది. ఇవన్నీ చెరువులు అంట. ఆయన ఎవరు వేస్తున్నారు. మనం కూడా చూద్దాం. ఫ్రాగ్ అలా పెడతారని చెప్పు. మరి గాలానికి ఇలా పెడతారు. ఇదంట ఫ్రాగ్. నువ్వు అంత చిన్నగా మాట్లాడితే ఎట్లా? యూట్యూబ్ వాళ్ళు గట్టిగా మాట్లాడాలంటున్నారు. అప్పుడు कैसा जी बोलो।
మనకేం పడతలేదు. అగండి గేలం వేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నిన్న చేప పట్టింది దీంతోనేనా? ఓ అండి గేలం. కానీ టైం ఇది కాదు, మనకి ఎర్లీ మార్నింగ్ కావాలి. వస్తే కంపల్సరీ, అందులో డౌట్ లేదు. విలేజ్ ఫిష్. అగండి ఆయన వేస్తున్నారు. వచ్చేస్తుంది. అడుగుండి ఇప్పటికైతే చూసారా ఆయన వేస్తున్నారు ఫిష్. కరెక్ట్గా పడుతుంది. ఇలా ఎగిరితే ఎండమూల రావట్లేదు, పైకి ఎగిరితే పెద్ద పెద్ద చేపలు. ఈవిడ ఫిష్కి ఫుడ్ కలుపుతుంది. మనం కూడా చూద్దాం. ఇది ఫ్రాగ్ అంట. ఈ ఫ్రాగ్ అంట. చూడరా ఏం చేస్తున్నాడు, సైలెంట్గా ఉన్నా అంటే ఏదో చేస్తున్నాడు. సో ఆవిడ ఫిష్ పడుతుంది, మనం కూడా చూద్దాం. అక్కడ మొత్తం కట్టుకుంటుంది. సో ఫిష్ పడుతుంది. ఇక్కడ కూడా కొట్టుకుంటుంది, దీంట్లో ఇన్ని ఫిష్కి సంబంధించిన ఫుడ్ వేస్తున్నారు. వేసారు, అది కొట్టుకుంటుంది. ఒకసారి అయిన దగ్గర దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాము. ఫిషింగ్ ఇలా సైడ్ నుంచి చేయాలా? ఇదిగోండి. క్లోజ్ చేసేవా? స్లోగా ఉంటుందేమో. ఈవిడ కూడా పడుతున్నారు. అక్కడైతే చేప ఉంది. పడతారో లేదో చూద్దాం. కొట్టుకుంటుంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ చూడండి, మా డాడీకి చేప పడింది. ఇప్పుడు వాలివి చేప. చిక్కడ్డది ఫిష్, చిక్కడ్డది సంచికి ఏదో పడ్డది. చేప పడుతున్నారు. ఇప్పుడే పెట్టినా లేకపోతే రాలిపోయిద్దా? ఫోన్ చూస్తావా? పద పద. అరే నేను కూడా ఇక్కడ కూర్చుంటాను. చూడు మామ, శాంటా క్లాస్ పంపించిన శాంటా ఎత్తకపోతున్నాను మామ, తొందరగా ముందుకెళ్ళి ఆపు మామ.